అయితే రూప చేత క్షమాపణ చెప్పించాడు అత్తయ్య. రాజు నా భర్త. నేను ఇంతకాలం కష్టపడింది నా భర్తని గెలిపించుకోవడం కోసం. నా భర్త గెలుపు కోసం నేనేం చేయడానికైనా రెడీనే. నా భర్త గెలుపు కోసం చేసే ఏ పనైనా నేను బాధ్యతగా తీసుకుంటాను. రూపా, గౌతమ్ ప్లీజ్. గౌతమ్, రూప్ అంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. మొన్న కాలుకు సంబంధించిన కొలతలు తీసుకున్నప్పుడే నేను నిన్ను గమనించా. కానీ తప్పదు మనకి. రూపని సొంతం అవ్వాలన్నా, రాజు నాకు సొంతం కావాలన్నా ఇలాంటివి మనకి కొన్ని తప్పవు. ఇక శ్వేత మీద అంటావా? దీని మీద అవకాశం దొరికినప్పుడు దాని సంగతి తర్వాత తేలిద్దాం. నా వల్ల మీకు జరిగిన అసౌకర్యానికి నన్ను క్షమించండి శ్వేత గారు. నేను చేసిన పని వల్ల అమ్మాయి గారు శ్వేత కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఛా, గౌతమ్, రాజంత ఆవేశం గెలిండంటే ఏదో ఒక ఆలోచన చేస్తాడు. అసలు ఏం చేస్తాడో నువ్వు వెళ్ళి చూడు. నేను వెళ్ళి ఆ ఫ్యాషన్ షో దగ్గర మొత్తం మేనేజ్ చేస్తాను. వెళ్ళు. ఆర్ఆర్ కంపెనీ వండర్ క్రియేట్ చేస్తుందని మనం మాటిచ్చాం, కానీ ఇంత వెయిటింగ్ చేయిస్తుందని అస్సలు అనుకోలేదు. సార్, మే ఐ నో యువర్ ఒపీనియన్? ఒక 5 minutes వెయిట్ చేద్దాం. ఓకే సార్. అంతా నీ వల్లే శ్వేత. ఆ రోజు నువ్వు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇచ్చుంటే ఇలా అయ్యుండేదే కాదు. ఇప్పటికిప్పుడు మోడల్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? రాజు, నా తర్వాత ఇక్కడ అంతో ఇంతో నీ చెల్లెలు మందారం బాగుంటుంది కదా, తనని మోడల్గా తీసుకెళ్ళు. తనతో పాటు తన బ్యాక్గ్రౌండ్ కూడా ప్లస్ అవ్వచ్చు. అమ్మో, నా వల్ల కాదు. నాకు మామూలుగా నడవడమే చేత కాదు. ఇక ర్యాంప్ వాక్ అంటే అస్సలు చేత కాదు. లాస్ట్ 3 minutes టైం. ఆర్ఆర్ కంపెనీకి ఏమైందో తెలీదు, కానీ
ఒక మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోబోతున్నారనిపిస్తోంది. రూపా, నేను ఈ షో మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. ఈ షోలో విన్ అయితే మన బిజినెస్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నాను. మన కంపెనీ పేరుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దాం అనుకున్నాను. సారీ సార్, అంతా నేను చేసిన మిస్టేక్ వల్లే ఇలా జరిగింది. మిస్టేక్ ఎవరు చేశారనేది పక్కన పెట్టు రూపా. ముందు ఈ షోలో ఎలా విన్ అవ్వాలో ఆలోచించు. మనకు వేరే దారి లేదు కదా సార్. ఉంది రూపా. ఏంటి సార్? ఆ డ్రెస్ నువ్వు వేసుకోవాలి. నేనా డ్రెస్ వేసుకోవడం ఏంటి సార్? అవును, తన మోడల్ ఏంటి రాజు? శ్వేత, ఇక్కడ మోడల్ ఎవరనేది ముఖ్యం కాదు, మన డిజైన్స్ ముఖ్యం. రూపా, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు. రూపా వెళ్ళు ప్లీజ్, ఐ విల్ మేనేజ్, యూ గో ఫాస్ట్. మందారం, వెళ్ళి రూపం తీసుకెళ్ళి రెడీ చేయి. అమ్మాయి గారు రండి. Now time is going to over. Last 5 seconds. 5, 4, 3, 2, 1. ఒక్క నిమిషం. హలో ఎవ్రీవన్, మా ఆర్ఆర్ కంపెనీ పెర్ఫార్మెన్స్ కోసం ఓపిక్గా ఎదురు చూస్తున్న మీ అందరికీ ఐఎమ్ వెరీ సారీ. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మా పెర్ఫార్మెన్స్ ఆలస్యమైంది. ఇంకాసేపట్లో ఆర్ఆర్ కంపెనీ పెర్ఫార్మెన్స్ మీరు చూడబోతున్నారు. జస్ట్ వెయిట్. థ్యాంక్ యూ. So, winner kada guys? దీపక్, మనం వాళ్ళని ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి తెలియకూడదు. కొంచెం అనుమానం వచ్చినా మనం దొరికిపోతాం. విరూపాక్ష ఎక్కడుందో తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గం వీళ్ళని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మమ్మీ, ఆ గౌతమ్ గారు వచ్చేలోపు మనం విరూపాక్ష అత్తయ్యతో సంతకాలు పెట్టించేసుకోవాలి. లేదంటే వాడు అత్తయ్యని వేరే ప్లేస్కి మార్చేస్తాడు. అవును దీపక్, అసలు విరూపాక్షి కనిపించని ఆ తర్వాత కథ నేను నడుపుతాను కదా. Now it's time to watch the RR fashion designing performance. Have a look. శ్వేత ప్లేస్లో ఎవరో మోడల్ వస్తుంది అనుకుంటే రూప వచ్చిందేంటి?
ఎలాగైనా మన కంపెనీ నంబర్ 1 ప్లేస్లో నిలవాలి రాజు. అంటే ఈ ఫ్యాషన్ షోలో మనం గెలవాలి. నిన్ను గెలిపించడం కోసం నేనేమైనా చేస్తాను రాజు. ఓకేనా? నాకేం కాలేదు. మై గాడ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి అసలు? ఆర్ఆర్ కంపెనీ వాళ్ళకి ఇలా జరగడం చాలా బాధాకరం. అసలు ఎలా జరిగిందో తెలీదు, కానీ తన కంపెనీ కోసం, ఆ కంపెనీని గెలిపించడం కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం గ్రేట్ అని చెప్పాలి. అన్నా, రాజు, నీ పద్ధతి నాకే నచ్చట్లేదు. నీ ఆలోచన కూడా నాకు నచ్చడం లేదు శ్వేత. నా కంపెనీని ఒక మెట్టెక్కిచ్చే ప్రయత్నంలో రూపా గాయపడింది. తన్ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అది వదిలేసి నీ సెల్ఫిష్నెస్ని చూపించుకో. రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. బట్ సెకండ్ రౌండ్ ఏంటో తెలుసా? ఇట్స్ ఏ ట్రెడిషనల్ రౌండ్. మరి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడున్న 3 కంపెనీస్ నుంచి ఒకటి డిస్క్వాలిఫై అయ్యి 2 మాత్రమే ముందుకు వెళ్ళబోతున్నాయి. మరి అవి ఏ కంపెనీస్ చూద్దామా? సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన ఫస్ట్ కంపెనీ ది స్టైల్ స్టూడియో. ఓ, కంగ్రాచులేషన్స్.
సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయిన రెండో కంపెనీ ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ. Wow! Congratulations to the RR Fashion Designing Company. అమ్మాయి గారు, మనం ఈ రౌండ్ గెలవడంతో నాకు ప్రపంచాన్నే గెలిచినట్టుగా ఉంది. నాకు ఈ గెలుపు చాలు, ఇట్స్ ఎనఫ్. అలా అనకండి రాజు సార్, మనం ఫైనల్ రౌండ్లో కూడా గెలవాలి. రాజన్న, గొప్ప కార్యాలు చేసేటప్పుడు రక్తం చిందిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ గెలుపుకి ఈ రక్తమే రక్త తిలకం అనుకోండి. విజయం మిమ్మల్ని వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను చంపైనా సరే మా అన్న నీతో సంతకం పెట్టించుకోమన్నాడు. మేమే విరూపాక్షి, ఇంతకాలం ఏమైపోయావమ్మా? నిన్ను వెతికి వెతికి అలసిపోయాను తెలుసా. ఇంతకాలానికి మళ్ళీ దొరికావు. నిన్ను ఆ భగవంతుడు కారణం చేత బతికే ఉంచాడు విరూపాక్షి. ఏంటో ఆ కారణం తెలుసా? దీపక్, మర్యాదగా సంతకం పెట్టావు. మర్యాదగా సంతకం పెట్టు విరూపాక్షి, లేదంటే నా కొడుకు సంగతి తెలుసు కదా. నేను సంతకం పెట్టను. పెట్టకపోతే చస్తావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. సంతకం పెట్టు. మమ్మీ పాపం, అత్తయ్య చేతులు అలా కట్టేసి ఉంటే ఎలా సంతకం పెడుతుంది చెప్పు? నువ్వు మరీను. ఏం అత్తయ్య, ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఎంత బెంగ పెట్టుకున్నావో తెలుసు మీ మీద. మర్యాదగా సంతకం పెట్టండి అత్తయ్య. మీరు చాలా మంచివాళ్ళు, కానీ నేనే చాలా చెడ్డోడిని. మమ్మీ ఇప్పుడు చూడు, సంతకం పెట్టేస్తారు. అత్తయ్య సంతకం పెట్టే అత్తయ్య, పెట్టే అత్తయ్య. మర్యాదగా సంతకం పెట్టేత్తయ్య, లేదంటే నీ గొంతు కోస్తా. నువ్వు నన్ను చంపినా సరే, నువ్వు నా ప్రాణాలు తీసినా సరే, సంతకం పెట్టే ప్రసక్తే లేదు. ఇదే కత్తి నీ కూతురు రూప మెడలో దిగితే పెడతావా అత్తయ్య? చెప్పు, సంతకం పెడతావా? రూప ప్రాణం తీసేయమంటావా? చెప్పు. ఇప్పుడు నువ్వు గనక సంతకం పెట్టకపోతే రూపం చంపేస్తా. చంపేస్తా. చెప్పు, చెప్పేనా? చెప్పు, సంతకం పెడతావా? సంతకం పెట్టు.
పెడతాను పెడతాను. పెట్టు, సంతకం పెట్టు.